టైమింగ్ ఆఫ్ సర్జరీ అంటే సపోజ్ ఎస్పెషల్లీ ఆర్థోపెడిక్ సర్జరీ దాని గురించి చెప్తాను. అంటే సపోజ్ మీరు ఒక ఎమర్జెన్సీకి వచ్చారు, ఇంకొక ఫ్రాక్చర్ అయ్యింది, దానికి డాక్టర్ మీకు ఆపరేషన్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో ఎప్పుడు చేయాలి ఆపరేషన్? అది అంటే మీకు అప్పటిదప్పుడు మిడ్ నైట్ వచ్చినా కూడా ఆపరేషన్ థియేటర్ తీసుకువెళ్ళి చేసేయాలా, లేదంటే నెక్స్ట్ డే చేయాలా, లేదంటే కొన్ని రోజులు ఆగాల, నెక్స్ట్ వీక్ చేయాలా, ఎటువంటి సర్జరీ ఎప్పుడు చేయాలి అంటే అన్నిటికీ ఒక రకమైన ఆన్సర్ ఉండదండి. ఎందుకంటే మనకి ఏమవుతుందంటే ప్రతి ఇంజురీ డిఫరెంట్, ప్రతి కండిషన్ డిఫరెంట్. అట్లా మనం ఒక బ్రాడ్గా క్లాసిఫై చేస్తాం ఆర్థోపెడిక్ సర్జరీస్ని ఆర్ ఎనీ సర్జరీస్ని. ఒకటి ఏంటంటే ఎమర్జెన్సీ సర్జరీస్ అంటారు, అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసేవి. సో కొన్ని రకమైన సర్జరీస్ ఎమర్జెన్సీ ఉంటాయి, ఎందుకంటే అవి చేయకపోతే రిజల్ట్స్ చాలా బ్యాడ్ అవ్వచ్చు ఫాస్ట్గా చేయకపోతే. ఇంకోటి ఏంటి అంటే అర్లీగా చేయడం వల్ల చాలా పేషెంట్ ప్రాణం కానీ కాలు కానీ చేయి కానీ బ్రతికించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఆర్ పర్మనెంట్గా రిజల్ట్స్ డ్యామేజ్ కాకుండా చూసుకునే ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని థింగ్స్ ఆర్థోపెడిక్స్లో ఎమర్జెన్సీస్ అంతకుముందు మాట్లాడినాం, కానీ ఒక బ్రాడీ చెప్పాలంటే ఒకటి ఇన్ఫెక్షన్స్, సెప్టిక్ ఆర్థరైటిస్ లాంటివి. నెక్స్ట్ థింగ్ మనకి జాయింట్స్ డిస్లొకేట్ అవ్వడం, నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ అవ్వడం, మనకి న్యూరాలజికల్ కానీ ఎస్పెషల్లీ వాస్కులర్ ఇంజరీస్, మనకంటే రక్తనరం కట్ అవ్వడం, ఇట్లాంటివి. సో దీస్ ఆర్ ఆర్థోపెడిక్స్లో ఎమర్జెన్సీస్. మనకి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేయడం.